రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా సిరిసిల్ల ఉండబోతుందని చెప్పారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగానే 4 కొత్త పథకాలు తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు. డీకేలు, పీకేలు ఎంతమంది వచ్చినా విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఇద్దరు దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటుంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆయన తేలు ఊసి కింద పడ్డది. కింద పడే వరకు ఆ భార్య మొత్తుకున్నది. అగోగో తేలు వచ్చింది కొట్టు అన్నది. ఆ భర్త లేచి బయట కురుకుతుండట. యాడిపోతున్నావా నువ్వు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండు. వీళ్ళు మరి వీళ్ళు అవసరం మనకి బేకారుగాళ్ళు. కర్ణాటకకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి గాళ్ళని ప్రచారం తెచ్చుకునే సన్నాసులు రేపు మరి రాష్ట్రం ఎవడు నడుపుతాడు? వాడే వచ్చి నడుపుతాడా? కర్ణాటక నడుపుతాడా? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, మన తెలంగాణ స్టోరీకి, మన తెలంగాణ కథకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మన నాయకుడు కేసీఆర్. మన సినిమా బ్లాక్ బస్టర్, మన స్టోరీ బ్లాక్ బస్టర్. అదే వాళ్ళది కన్నడ ప్రొడ్యూసరు, ఢిల్లీ డైరెక్టరు, యాక్టర్ ఏమో పక్కోడు. మరి అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ వాళ్ళ సినిమా. నేను మీ అందరిని ఒకటే కొడుతున్నా, నిన్ననే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు. తారీఖు నాడు కేసీఆర్ గారు కూడా సెంచరీ కొట్టాలి. మూడవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. ఆడ ఈడ చిన్న చిన్నవి ఉంటాయి తాకట్లు, కుటుంబం అన్నాక ఉంటాయి. 4 కోట్ల తెలంగాణ కుటుంబం మనది. 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే. ఉంటాయి పంచాయతీలు. ఇల్లన్నాక ఇంట్లో నలుగుంటేనే రాత్రికి ఏం వండుకోవాలంటే తన్నుకుంటారు, గుద్దుకుంటారు. అప్పుడప్పుడు గిసోటి బేకారుగాళ్ళు మనకు అవసరమా? మరి ఇలా వాళ్ళకు లోకల్ గా లీడర్లు లేరు తిరిగేతందుకు. కేసీఆర్ ను తట్టుకునే శక్తి లేక బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు.